ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. మా కుమారుడు శంకర్ సెప్టెంబరు 1979లో యూనిడో ఫెలోషిప్ పొంది తన సంస్థ పరంగా రష్యాకు, అంటే అప్పటి సోవియట్ యూనియన్ వెళ్ళవలసి వచ్చింది. దక్షిణ రష్యాలోని క్రస్నడార్ నగరంలోని కావ్కజ్ హోటల్లో బస చేశారు. అక్కడ శంకర్కు అఫనాషియవ్ వ్లాడిమిర్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అతడు సంగీత విద్వాంసుడు, గిటార్ వాయించేవాడు. పరిచయం పెరిగే కొద్దీ అతనికి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం అంటే ఆసక్తి అని, యోగాభ్యాసం చేస్తున్నాడని శంకర్కి తెలిసింది. అతనికి ఇంగ్లీష్ వచ్చు. అపరిచితమైన ఆ ప్రదేశంలో ఇటువంటి స్నేహితుడు ఒకడు దొరకడం నిజంగా స్వామి కృపేనని, వేరొకటి కాదని శంకర్ చాలా ఆనందించి స్వామికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. పరమహంస యోగానంద వంటి కొందరు యోగుల రచనలను తాను చదివి ఉన్నానని, ఎన్నో విషయాలు తనకు అర్థం కావడం లేదని వ్లాడిమిర్ చెప్పాడు. శంకర్ అతనికి, అతని భార్య నెల్లీకి నిదానంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గూర్చి చెప్పడం ప్రారంభించాడు. ఆ విషయాలను వింటూ ఉండగా వ్లాడిమిర్ దంపతులకు స్వామి మీద గాఢమైన ప్రేమ, శ్రద్ధ, భక్తులు పుట్టాయి. క్రమంగా వ్లాడిమిర్కి శంకర్ని ఒక్క క్షణమైనా విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. భగవంతుని దర్శనం చేసుకునే యోగము తమకు లేకపోయింది కదా అని ఆ భార్యాభర్తల హృదయాలు వ్యాకులతతో నిండిపోయాయి. భగవంతుని కోసం వారు పడే పరితాపాన్ని చూసి శంకర్కి ఏం చేయాలో తోచలేదు. ఇంతగా పరితపిస్తున్న మీకు భగవంతుడు తప్పక దర్శనం ప్రసాదిస్తాడు. స్వామి సర్యాంతర్యామి, మిమ్మల్ని భారతదేశానికి పిలుచుకుంటారు అని వారిని సమాధానపరుస్తూ ఉండేవారు. శంకర్ భారతదేశానికి తిరిగి వచ్చేసే రోజు కూడా వచ్చింది. వీడ్కోలు ఇచ్చేటప్పుడు వ్లాడిమిర్ దంపతులు ఏడుస్తూనే వెంట వచ్చారు. శంకర్ ఇచ్చిన స్వామి చిత్రాన్ని రోజు పూజించేవారు, నామం జపించేవారు. ఆ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరకు వారి తపస్సు ఫలించి స్వామి దర్శన భాగ్యం లభించింది. 1989 అక్టోబర్లో గోర్బచేవ్ ప్రభుత్వం శంకర్ ఆహ్వానాన్ని మన్నించి భారతదేశం వచ్చేందుకు వ్లాడిమిర్కు అనుమతి ఇచ్చింది. ఆ విధంగా ఆయన భారతదేశం వచ్చారు. బెంగళూరుకి శంకర్ని తీసుకొని అతనిని కలుసుకొని పుట్టపర్తికి తీసుకొని పోయాడు. అతని విషయాన్ని స్వామికి నివేదించవలసిందని సనాతన సారథి సంపాదకులు శ్రీ నరసింహన్ గారిని కోరాడు. ఆయన స్వామితో చెప్తే అతడు రష్యా నుండి బయలుదేరినప్పుడే నాకు తెలుసు అన్నారట. మరునాడే అతన్ని ఇంటర్వ్యూకి పిలిచారు. వ్లాడిమిర్ ఆనందంతో పరవశించిపోయాడు. పుట్టపర్తిలో కాలుపెట్టిన మొదటి రష్యా దేశీయుడు ఆయన. ప్రశాంతి నిలయంలోని విదేశీయులతో పరిచయం చేసుకున్నాడు. అతనికి కావలసినన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను శంకర్ కొని ఇచ్చాడు. అతని చేత దక్షిణ భారతదేశ యాత్ర చేయించాడు. వ్లాడిమిర్ శ్రావ్యంగా భజనలు పాడడం నేర్చుకున్నాడు. 3 నెలలు ఇక్కడ ఆనందంగా గడిపి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ తన మిత్రులను చేర్చుకొని స్వామి విషయాలను గురించి వారికి చెప్పడం, స్వామి పుస్తకాలను చదవడం, భజనలు చేయడం మొదలైన కార్యక్రమాలను జరుపుతూ ఉండేవాడు. అధ్యయన మండలి ప్రారంభించాడు. మళ్ళీ 1992 జనవరిలో వ్లాడిమిర్ భారతదేశానికి వచ్చాడు. ఏదైనా ఆశ్రమంలో మంత్రోపదేశం పొంది, సాధన చేసి, భగవదనుగ్రహం పొంది, ఆయన కోరిక ఆ విధంగా ఉండేది. స్వామి మంత్రోపదేశం చెయ్యరని అతనికి తెలిసింది. ఏవేవో కొన్ని ఆశ్రమాలను తిరిగాడు. కానీ అతనికి ఆశాభంగమే ఎదురైంది. తిరిగి మళ్ళీ స్వామి వద్దకే వచ్చి దర్శనం చేసుకుంటూ కొంతకాలం ఉన్నాడు. అప్పుడు ఒకసారి స్వామి ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తమ 2 చేతులు చూపించి, అన్నీ ఈ 2 చేతులలోనే ఉన్నాయి, ఎక్కడా ఏమీ లేదు,
ఎక్కడికెక్కడికో పోయి అలసిపోవద్దు అని చెప్పారట. వ్లాడిమిర్ బెంగుళూరుకు వచ్చి ఎన్నెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను కొన్నాడు. చివరకు తన దేశానికి తిరిగిపోయేందుకు కూడా అతనికి డబ్బు చాలలేదు. అంతా పుస్తకాలకే ఖర్చయిపోయింది. విమానంలో అన్ని పుస్తకాలు తీసుకుని పోయేందుకు సాధ్యం కాక చాలా వరకు భారతదేశంలోనే వదిలిపోసి పోవలసి వచ్చింది. రష్యాలో ఇనుప గోడలు కూలిపోయి రాజకీయ సాంఘిక పరిణామాలు సంభవించాయి. అప్పుడు ప్రజలకు రక్షణ కాని, ఆహారం కాని లభించక అల్లాడిపోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో దిక్కుతోచక వ్లాడిమిర్ ఇల్లు అమ్మేసి భార్యను, పిల్లలను వెంటబెట్టుకొని 1994 మే నెలలో భారతదేశం వచ్చేశాడు. మైసూరులో శంకర్ ఇంటికి వెళ్ళాడు. స్వామి అప్పుడు వైట్ఫీల్డ్ రైల్వే స్టేషన్ సమీపంలో గల తమ ఆశ్రమమైన త్రయీ బృందావనంలో ఉన్నారు. అందుచేత శంకర్ వాళ్ళను అక్కడికి పంపించాడు. స్వామి అతనిని సకుటుంబంగా తన ఆశ్రమంలో 7 నెలలు ఉంచుకున్నారు. అతనితో పాటు అతని భార్య నెల్లీకి, కుమార్తె స్టెల్లాకి, కుమారుడు వ్లాడిన్కి అనేక పర్యాయాలు ప్రత్యేక సంభాషణకు అవకాశాలు కలిగించారు. కుమారుడు వ్లాడిన్కి స్వామి గాయత్రి మంత్రోపదేశం చేశారు. నెల్లీ ప్రశాంతంగా ఉండడం చూసి స్వామి ఎంతో మెచ్చుకున్నారు. మంత్రోపదేశం చేశారు. నెల్లీ ప్రశాంతంగా ఉండడం చూసి స్వామికి ముచ్చటేసింది. కుమార్తె స్టెల్లాకి మంచి భర్త దొరకాలని ఆశీర్వదించారు. భర్త, భార్య, పిల్లలు ఆశ్రమం క్యాంటీన్లో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉండేవారు. 7 నెలల తర్వాత స్వామి అనుజ్ఞను, ఆశీర్వాదాన్ని పొంది రష్యాకు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ తనకు, తన భార్యకు ఉద్యోగం దొరికిందని, పిల్లలు బడిలో చేరారని, ఇల్లు కొనుక్కున్నామని, స్వామి కృపతో అందరం సంతోషంగా ఉన్నామని వ్లాడిమిర్ శంకర్కు జాబు రాశాడు. ఆ వార్త తెలిసి మేమంతా చాలా సంతోషించాం. ఒక రష్యా యాత్రికుడు రాసుకున్నవి అన్న పేరుతో వ్లాడిమిర్ రాసిన పుస్తకం యొక్క మొదటి భాగం రష్యాలోని శ్రీ వేద పబ్లికేషన్స్ వారి చేత 2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రచురించబడింది. ప్రస్తుతం వ్లాడిమిర్ ఈ పుస్తకాన్ని శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం రష్యన్ భాషలోకి అనువదిస్తున్నారు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు ఆయన పుస్తకంలో అప్పుడు వచ్చేసాయి. క్రన్నడార్ వ్లాడిమిర్ శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాడు. నేను రాగం కంటే అనురాగానికి, బాహ్యం కంటే భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. కంటిని రెప్ప కాపాడే మాదిరిగా నేను మిమ్ము కాపాడుతాను. నా అనుగ్రహం ఉంటే ఇంకా ఏ గ్రహము. మానవ జీవితంలో హఠాత్తుగా ఆపదలు ఎదురవడం, ఊహించని రీతిగా పరిస్థితులు తారుమారై కష్ట నష్టాలు సంభవించడం జరుగుతూనే ఉంటుంది. ఎందరు బంధుమిత్రులున్నా ఎవ్వరూ ఆదుకోలేని నిస్సహాయ పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా మనిషి దృష్టి దేవుని వైపు మళ్ళుతుంది. ఆపదలలో తన సహాయాన్ని కోరి హృదయపూర్వకంగా ప్రార్థించే వారికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అందుకే ఆయనను ఆపద్బాంధవుడని కీర్తించడం పరిపాటి అయింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ భక్తులను ఆపదలలో ఆదుకుంటున్న సందర్భాలు, ప్రమాదాల నుండి తప్పిస్తున్న ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కరుణా సముద్రులైన శ్రీవారు సాయి అని పిలిస్తే ఓ అని వెంటనే పలుకుతారు. తమ భక్తుల తీవ్ర వ్యాధులను చిటికలో నివారించిన ఉదంతాలు, ఒక్కొక్కప్పుడు భక్తరక్షణ చేసేందుకు ఆ వ్యాధిని తాము తీసుకొని బాధపడి వారిని కాపాడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సాధకులకు సకాలంలో సరియైన సలహాలనిచ్చి దారి చూపించి ఆధ్యాత్మిక పతనం సంభవించకుండా కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అనే 4 రకాల భక్తులు ఆయనను ఆరాధించే వారిలో ఉన్నారు. అందరినీ అనేక విధాలుగా ఆయన సంరక్షిస్తూ ఉంటారు. భగవంతుడొక్కడే తప్ప ఇంకెవరూ ఏమీ చేయలేని
అత్యంత క్లిష్ట పరిస్థితులలో చిత్ర విచిత్ర రీతులలో తమ భక్తులకు రక్షణ కలిగిస్తూ ఉండడం చేతనే శ్రీవారిని ఆపద్బాంధవుడని అంటున్నారు. సాక్షాత్తు భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఆయన మనకు శాశ్వత సహచరుడు, ఉచిత సలహాదారు, మార్గదర్శి, ప్రాణమిత్రుడు, ఆపద్బాంధవుడు. ఆయన ప్రేమ, అనుగ్రహం నిరంతరం ఊట మాదిరిగా జరుగుతూనే ఉంటాయి. భక్తుల విశ్వాసాన్ని, భక్తిని దృఢపరిచేందుకు వారిని శ్రీవారు కఠిన పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు. ఆయన ఏది చేసినా మన మంచికే, భక్త సంరక్షణార్థమే. మా అనుభవంలోనివి, మాకు తెలిసినవి అయిన కొన్ని విషయాలను ఇప్పుడు మీకు తెలియచేస్తాను. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.